పూర్తి అయిపోయింది. రాష్ట్ర పరిస్థితి చూస్తే ఆర్థికంగా సంక్షోభం ఉంది. గతంలో పరిపాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని 7-8 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని పూర్తిగా దివాలా తీయించారు. అయినా మన ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి గారు ఒక విజన్ తోటి, ఒక ముందు చూపుతోటి ఎంత అప్పులున్నా, ఎంత ఆర్థిక సంక్షోభం ఉన్నా తెలంగాణ ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బంది పడద్దు, మన అభివృద్ధిలో వెనుకబడద్దు, సంక్షేమ కార్యక్రమాల్లో వెనుకబడద్దని చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వం 2023 కంటే ముందు వాళ్ళు ఏమైతే గొప్ప కార్యక్రమాలు జరుపుకున్నారు అవన్నీ కూడా మనం ఏమి అవ్వకుండా ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా మనం అమలు చేస్తున్నాం, అమలు చేస్తాం భవిష్యత్తులో. వాటితో పాటు అదనంగా మన దేశ చరిత్రలో ఏనాడు లేని విధంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒక పేదోడు ఇల్లు కట్టుకుంటే 5 లక్షలు ఇచ్చేటువంటి ప్రభుత్వం ఏం లేదు ఇండియాలో. అది కేవలం మన తెలంగాణ రాష్ట్రంలో మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తుంది. ఇప్పటికే ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇల్లు మొదటి దఫా ఇచ్చినాం. మొన్న కూడా 2,000 ఇల్లు కూడా కేటాయించడం జరిగింది. ఒక్కొక్క ఇల్లుకు 5 లక్షల రూపాయలు. 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి కేసీఆర్ని చాలా గొప్పని నేను 2,000 పుస్తకాలు చదివిన నాకు తెలివితేటలు దేశంలో ఈ రాష్ట్రంలో చెప్పినటువంటి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో మీ గ్రామంలో కానీ ఏ గ్రామంలో కానీ ఒక పేదోడికి ఒక ఇల్లు ఇచ్చినటువంటి సందర్భం లేదు. ఇది దయచేసి ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. మరొక అంశం చెప్తున్నా, 200 యూనిట్లలోపు కరెంటు దాదాపు గ్రామీణ ప్రాంతాల్లో 95 నుంచి 100% వరకు ఏ ఒక్కరు కూడా కరెంటు బిల్లు లేకుండా జీరో కరెంట్ బిల్ తోటి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఉచితంగా కరెంట్ ఇస్తుంది. 200 యూనిట్ల కరెంటు జీరో కరెంట్ తోటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇస్తుంది. ఇది కూడా గొప్ప కార్యక్రమం. మీ అందరికీ తెలియదని చెప్తే మీ అందరికీ తెలుసు. కాకపోతే మన సంక్షేమ పథకాన్ని మనమే చెప్పుకోలేకపోతున్నాం. మనం ఏదో ఒకటి చేసి చాలా గొప్ప చేస్తామని చెప్పి అటు టీఆర్ఎస్ కానీ బీజేపీలు కానీ చెప్పుకునే పరిస్థితి మనం కూడా ఏం చెప్పుకునేటువంటి పరిస్థితి. మనం ఇన్ని చేసినప్పుడు కూడా చెప్పుకోలేకపోతున్నాం. మరి ముఖ్యంగా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం దాదాపు ఒక నెలకు 300 నుంచి 400 కోట్లు స్టేట్ రవాణా శాఖ నుంచి, రవాణా శాఖకు ప్రభుత్వం నుంచి ఒక 300-400 కోట్ల రూపాయలు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం కల్పించింది. ఇది కూడా ఒక గొప్ప కార్యక్రమం. సిలిండర్ 500కి ఆనాడు యూపీఏ ఉన్నప్పుడు 500 లోపు ఉన్నటువంటి సిలిండర్ కేంద్రంలో మోడీ గారు వచ్చినాక 1000-1100 చేస్తే పేదవాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండాలి, వాళ్ళందరూ భరించే స్థితిలో ఉండాలి. 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం తీసుకొచ్చింది. రైతులకు 2 లక్షల రుణమాఫీ. చాలామంది ఏంటంటే ఎక్కువలో ఒక 4%-5% కానీ రైతులు పెద్ద గగ్గోలు పెడితే దాదాపు 90%కి పైగా మనం రైతు రుణమాఫీ చేస్తున్నాం. అది మనం ఎక్కడ సరిగ్గా చెప్పుకోలేకపోతున్నాం. దయచేసి మీరు అందరూ కూడా ఇప్పుడు అందరి దగ్గర ఒక 1,000 రూపాయలు తీసుకోండి. ఏ గ్రామంలో ఎవరెవరికి రుణమాఫీ అయింది, ఎవరు కానీ వాళ్ళు కానీ వాళ్ళ వాయిస్ ఎక్కువైంది, మన వాయిస్ తక్కువైంది. మీరందరూ కూడా ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త గ్రామాలలో వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేసి ఎంతమందికి వచ్చింది, ఎంతమందికి రాలేదు. దాదాపు 90% పైగా మనం రుణమాఫీ 2 లక్షల లోపు తీసుకున్న రైతులందరూ కూడా రుణమాఫీ చేసినటువంటి ఘనత భారతదేశంలో ఎక్కువ లేదు. గతంలో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు 72,000 కోట్ల రుణమాఫీ అన్నాడు. భారతదేశం మొత్తం మీద 72,000 కోట్ల రుణమాఫీ చేస్తుంది. ఒక తెలంగాణ రాష్ట్రంలోనే దాదాపు ఇప్పుడు ఒక 20,000 కోట్లకు పైగా రుణమాఫీ ఒక తెలంగాణ రాష్ట్రంలోనే మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు చేస్తూ ఇది విస్తృతంగా ప్రజల్లోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా కేసీఆర్ ఏమన్నాడు, ఇక మేము ఐకేపీ సెంటర్ పెట్టాం, మరి కొనుగోలు కేంద్రాలు పెట్టాం, మరైతే చెంపకొండ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అన్నగారికి, సత్యవాల గారికి మరియు ప్రభాకరణ గారికి, ఆ యొక్క ప్రణవ్ గారికి ధన్యవాదాలు. చదువులు పొందినటువంటి ప్రతి ప్రజలకు కూడా నా యొక్క శుభాకాంక్షలు
తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తూ నేను సుభద్ర దగ్గర ధర్మానంలో ఒక ఉపాధి కౌన్సిలర్గా టీసీసీలో నేను దాదాపుగా 99 నుంచి ఎమ్మెల్యే గారైనటువంటి మనకు ఎమ్మెల్యే గారి కార్యవర్గం రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గంలో కార్యదర్శిగా సభ్యులు జిల్లా జమ్మిగూడ మండలం రాము బంగాపల్లె అంటే సింగరేలో జాబ్ చేసి రిటైర్డ్ అయిన కాంగ్రెస్ అప్పుడు మండలం ఉండే మంత్రాలు